విషయం ఏంటంటే ఎవరు చెప్పినా బైబిల్ గ్రంథంలో నుంచే చెప్పాలి కదా. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుందంటే వాక్య భాగాలో కడిపిలంకి వెళ్ళారనుకోండి, పూల తోట ఉంటుంది. ఆ పూల తోటలో రకరకాల పుష్పాలు ఉంటాయి. ఈ పూలదండ గుచ్చి ఆసామి ఏం చేస్తాడు తెలుసా? ఆ పూలన్నీ ఒక బుట్టలో వేసుకొస్తాడు. ఆ బుట్టలో వేసుకొచ్చిన తర్వాత పువ్వులన్నీ సెపరేషన్ చేస్తారు. బంతి పూలన్నీ ఒక చోట, గులాబీ పూలని ఒక చోట, మల్లె పూలని ఒక చోట, లిల్లీ పూలని ఒక చోట, ఇలాగ గుట్లుగా పెట్టి కుట్టేవాళ్ళు పెడతారు. అక్కడ దండలు తయారు చేసేవాడిని పెడతాడు. ఇప్పుడు ఈ దండ తయారు చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? గులాబీ పూలన్నీ కలిపి దండ కుచ్చుతాడు. దాన్ని ఏ దండ అంటారు? గులాబీ దండ అంటారు. మీకు సంగతి తెలుసా? బైబిల్లో ఉన్నదంతా ఒక తోట అయితే, ఇవన్నీ కూడా వాక్య భాగాలన్నీ పుష్పాలైతే, అవన్నీ మనకన్నీ తెలుసు. ఇది మా తెలీదా, ఇది పుష్పమే, ఇది లిల్లీ పువ్వు అంటాం కాదు. ఇవన్నీ తీసుకొచ్చి ఒక దండ గుచ్చితే అది పూలదండ ఎలాగవుతుందో ఇవన్నీ ముత్యాలండి. బైబిల్లో ఉన్నవన్నీ ముత్యాలు. ఆ ముత్యాలన్నీ ఏరుకుని వచ్చి ఒక చోటకు చేర్చి గుచ్చితే ఒక దండ అవుతుంది. అది పూలదండ వాడిపోద్దేమో కానీ ఇది ముత్యాల దండ. ఈ ముత్యాలు మన మధ్యకు రాగలిగితే విన్న వాక్యాన్ని ఒక్కొక్కటి గుచ్చుకుంటే అద్భుతమైన దండ కనిపిస్తుంది. అల్లేలో చెప్పండి ఒకసారి, జాగ్రత్తగా వినండి.